క్షీరాబ్ది శయన వ్రతకల్పం. బ్రహ్మదేవుడు చెప్పుచున్నాడు, ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పాలసముద్రంలో శేషతల్పుపై యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలను స్తుతిస్తూ తన వెంట రాగా బృందావనముకు తిరిగి వచ్చును. ఆ విధంగా బృందావనముకు వచ్చిన ఆ నారాయణుణ్ణి, లక్ష్మీదేవిని, తులసిని భక్తితో బ్రహ్మాది దేవతలందరూ పూజిస్తారు. తులసీవనములో వశిష్ఠాది మహామునులతో పూజింపబడిన శ్రీ మహావిష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు. అదేమనగా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసీవనము నందు ఉన్న నన్ను పూజించినవాడు సర్వ పాపముల నుండి విముక్తుడై నా సాయుజ్యమును పొందునని ప్రతిజ్ఞ చేసినాడు. దేవతలు గాని, యక్షులు గాని, నారద మునీంద్రులు గాని ఎవరైనా బృందావనమునకు వచ్చినా పాపనాశుడుకుడై విష్ణువును పూజిస్తాడు. ధర్మభ్రష్టుడు గాని, శూద్రుడు గాని, మహాపాతకాలు ఉపపాతకాలు చేసినవాడు గాని ఈ ద్వాదశి నాడు విష్ణువుని పూజించినచో అతని పాపములు అగ్నిలో పడిన పత్తి వలె నశింపుపోవును. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసీ వనములో నన్ను శ్రీహరిని పూజించిన వారు పూర్వపుణ్యములు నశించిపోయిటగాక గౌరవ నరకము పొందును. బృందావనంలో ఉన్న నారాయణను పూజించినచో స్త్రీలు, శూద్రులు కూడా స్వర్గమునకు పోవుచుండుగా బ్రహ్మనాది జాతులు మాట వేరే చెప్పాలా? వారు పొందే ఫలము ఇంత అంత అని చెప్పలేము. బృందావనము గొప్ప మహిమ కలదిని విష్ణువునికి ప్రీతిపాత్రమైన గ్రహించి దేవతలు, గంధర్వులు, ఋషులు బృందావనములో నన్ను విష్ణువును శ్రద్ధగా పూజించారు. ద్వాదశి నాడు తులసీ సమేతుడై విష్ణువును పూజించిన వాడు మహాపాపి అయి కోటి జన్మలు ఎత్తాడు. బ్రహ్మహత్య, సురపాపం, గురుభార్య సంగమం, బంగారు దొంగలించుట, మునుగు మహాపాతపు గాని ఉపపాతకులు గాని ద్వాదశి నాడు లక్ష్మీనారాయణ పూజించినచో అగ్నిలో పడిన దూది వలె భస్మమైపోవును. అందుచేత బృందావనంలో ఉన్న విష్ణుదేవుడు అందరూ తప్పక పూజించాలి. సాధకుడైన పురుషుడు నిర్మలమైన మనసు కలవాడై వేద మంత్రములు చేత అనగా పురుష సూక్త మంత్రముల చేత విష్ణుదేవుని పూజించాలి. మొదట పంచామృతములతోనూ తరువాత శుద్ధోదకములతోనూ అభిషేకించి ఆ పైన సువర్ణ వస్త్రం సమర్పించి పూలతో పూజించి ధూపదీపములు, నైవేద్యం, తాంబూలం, నీరాజన, మంత్రపుష్ప ప్రదక్షిణ, నమస్కారం యథావిధిగా చేసినచో అతను సర్వ పాపముల నుండి విముక్తుగును. స్వామికి పూజ చేయి చోట ముందుగా గోమయంతో అలికి పంచవర్ణాల ముగ్గులు పెట్టి వేదికను అలంకరించి పద్మము, శంఖము, చక్రము, విష్ణువు ధనస్సు, గద, గోపదములు, దూడపాదములు ఆ వేదిక మీద చిత్రించి తర్వాత తులసీదాత్రి సహితుడైన లక్ష్మీనారాయణ వేదికపై ఉంచి పూజించవలెను. ఆ విధంగా పూజించిన వారు ఎలాంటి కలతలు లేకుండా నిర్మమైన మనసుతో జీవించును. పుణ్యము కోరుకునేవారు తులసి వ్రత మహత్యమును వినవలను. విష్ణు సాయుధ్యము పొందుకును కోరినచో బ్రాహ్మణులతోటి కలిసి తులసి మహత్యం వినవలను. విష్ణు ప్రీతిగా ద్వాదశి నాడు తులసి కథను విన్నవారికి పునర్జన్మలు ఉండవు. పూజా సమయంలో నైవేద్యముగా కొబ్బరికాయలు, బెల్లము, ఖర్జూర ఫలములు, అరటిపళ్ళు, చెరుకు ముక్కలు సమర్పించవలను. ఆ విధంగా నైవేద్యం సమర్పించి స్వామి ప్రసాదమును స్వీకరించి బ్రాహ్మణులకు పూజించి దక్షిణ తాంబూలం సంతోషపరచవలను. ఇట్లు పూజించిన వాడు కోటి జన్మల చేసిన పాపములు నశించి ఈ లోకంలో సర్వభోగ భాగ్యములు అనుభవించి చివరికి మోక్షం పొందును. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావనంలో శ్రీ లక్ష్మీనారాయణ సన్నిధి యందు దీపదానం చేయవలను. దీపం పెట్టుట. ఒక దీపం వెలిగించినచో ఉపపాతకములు పోవును. 10 దీపములు వెలిగించినచో మహాపాతకములు నశించును. 100 దీపములు పెట్టినచో శివ సాయుధ్యం కలుగును. ఆ పైన ఎన్ని దీపాలు వెలిగించరో వారి ఫలం ఇంత అని చెప్పలేం. ఇంద్రాది దేవతలందరూ బృందావనంలో దీపదానం చేసినందువలన ఆయా పదవులు పొందగలిగారు. బ్రహ్మ కూడా దీపదానం మహిమ వలనే విష్ణులోకమునందే ఉంటూ తన సృష్టి కార్యక్రమాలు కొనసాగించుచున్నాడు. అందుచేత ఈ రోజున విష్ణు సన్నిధిలో దీపం దానం చేసినవాడు వైకుంఠమునకు చేరి భోగమును అనుభవించుటకే గాక చివరికి విష్ణుదేవునితో ఐక్యమును. బృందావనంలో ఉన్న దీపాలను కేవలం చూచిన వారి ప్రజ్ఞ, ఆయుర్దాయం, బలము,
ధైర్యము, అఖండ ఐశ్వర్యములు, పూర్వజన్మ జ్ఞానము, చివరికి మోక్షం కూడా లభించును. బృందావనంలో దీపం పెట్టుటకు ఆవు నెయ్యి ఉత్తమం, నువ్వుల నూనె మధ్యమం, ఇతరులమైన అడవి నూనెలు అధమములు. ఆవు నేతి దీపంతో జ్ఞానం, మోక్ష ప్రాప్తి కలుగును. నువ్వుల నూనె వాడినచో సంపదలు, కీర్తి వృద్ధియగును. అడవి నూనెలు వాడినచో కోరిన కోరికలు తీరును. ఆవు నూనె, అవిసె నూనె ఉపయోగించినచో శత్రువులు నశించును. ఆముదంతో దీపం పెట్టినచో సంపదలు, ఆయుర్దాయం నశించును. ఇప్ప నూనెతో దీపం వెలిగిస్తే ఇహభోగములు కలుగుతాయి. గేదె నేతితో దీపం పెట్టినచో పూర్వపుణ్యం నశించును. అందులో కొంచెం ఆవు నేతిని కూడా కలిపినచో దోషం లేదు. ఏకబొత్తితో దీపం పెట్టినవాడు సర్వపాపముల నుండి విముక్తుడై తేజోవంతుడు, బుద్ధివంతుడు అగును. 4 ఒత్తులతో దీపం పెట్టినవాడు రాజుగును. 10 దీపాలు పెట్టినవాడు చక్రవర్తియును. 50 దీపాలు పెట్టినవాడు దేవతలతో ఒకరును. 100 దీపాలు పెట్టినవాడు విష్ణు సాన్నిధ్యం కలుగును. 1000 ఒత్తులతో 1000 దీపాలు పెట్టినవాడు సాక్షాత్ విష్ణుమూర్తియే అగును. ఈ ఫలం బృందావనంలో శ్రీహరి సన్నిధిలో అయితే రెట్టింపగును. గంగానదీ తీరమునైనచో 3 అగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడైనచో 4 అగును. ఇట్లు దీపాలు పెట్టి బృందావనంలో శ్రీ లక్ష్మీనారాయణులు భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి ఉత్తమ గతులు కలుగును. బృందావనంలో వేదిక మీద లక్ష్మీనారాయణుల ప్రతిమను పూలతో అలంకరించి పీఠము, దీప సమూహమైన అలంకరించబడును. మండపమును చూచి ఆనందించిన మనుషులు వారు యొక్క సర్వ పాపములు తొలగి విముక్తుడవును. కలోక్త విధముగా పాపహరిమారం ఈ క్షీరాబ్దిశయన వ్రతమును బృందావనంలో ఆచరించిన వాడు విష్ణు సాముజ్యం పొందును. ఈ వ్రతకల్పం తులసి బృందావనంలో చదివినవారు, విన్నవారు, చూచినవారు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొంది పరమ విష్ణులోకానికి చేరురు. ఇది శ్రీ విష్ణు ధర్మోత్తమ పురాణంలోని క్షీరాబ్దిశయన వ్రతకల్పం సంపూర్ణం. ఓం శ్రీ మాత్రే నమః.